హాయ్ ఆల్, పాలక్ పన్నీర్ దోస ఎప్పుడైనా ట్రై చేశారా? దీనికి పిండి నానబెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ గోధుమ రవ్వ, అలాగే ఒక కప్పు బియ్యం పిండి వేసేసుకోండి. ఇప్పుడు పాలకూర కట్ట తీసుకొని, కాడలు తీసేసుకొని వీటిని చిన్నగా చాప్ చేసేసుకోండి. వీటిని మిక్సీ జార్‌లోకి వేసేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం బౌల్‌లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా! అది కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత దోస కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ ఎలా యాడ్ చేసుకుంటారో మీరు అలా యాడ్ చేసుకొని, దీన్ని రవ్వ దోసలాగా పాన్ మీద వేసేసుకోండి. పాన్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే దోసలు బాగా వస్తాయి అతుక్కోకుండా. దీనిపైన నెయ్యి అప్లై చేసేసుకొని మనం పన్నీర్ గ్రేట్ చేసుకున్నది వేసేసుకుందాము. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. ఇది మంచిగా కాలిన తర్వాతనే తీయండి. అప్పుడే బాగా వస్తాయి అతుక్కోకుండా. చూసారు గదా! ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత తీయండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మనం రవ్వ వేస్తున్నాం గదా! దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే పల్లి చట్నీతోని తినండి. చాలా బావుంటది. అండ్ పాలకూరలో ఐరన్ ఉంటది కదా! ఇలా కలర్‌ఫుల్‌గా వేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.